తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అండ్ మీ సినిమాల్లో నేను పర్టికులర్గా ఒక సినిమా గురించి మాట్లాడతాను. అంటే కొన్ని లిస్ట్ వేసుకున్నా కానీ టైం ప్రకారం ఓకే. వెళ్తున్నాను. లీడర్ మూవీ సార్. లీడర్ మూవీలో ఆ క్యారెక్టర్ రానా గారిని వచ్చి కలుస్తారు. ఇట్లా డబ్బులు ఇచ్చానని చెప్పి చెప్తారనమాట. నైట్ ఉరేసుకోవడానికి వెళ్తున్నప్పుడు కాల్ వస్తుంది మీకు. మాట్లాడిన తర్వాత మాట్లాడిన తర్వాత బెడ్ల దగ్గరికి వెళ్ళి ఒక ముద్దు పెట్టుకుంటారు మీరు. అది యాక్టింగ్. అది వారు నేర్పిస్తేనో ఇంజెక్ట్ చేస్తేనో వచ్చేది కాదు. ఆ దేవుడికి అట్లా దండం పెట్టుకునే ఎక్స్‌ప్రెషన్. సో, నాకు ఆ క్యారెక్టర్ గురించి, ఆ షూట్ గురించి ఏమన్నా చెప్పండి సార్? ఏంటంటే శేఖర్ కమ్ముల గారు విపరీతమైన ఫ్రీడమ్ ఇస్తారండి. అది ఎంత అంటే నేను ఒక సీన్ ఉంటుంది. ముస్లిం క్యారెక్టర్ ఉన్నది అందులో. మీకు తెలుసు కదా! ముస్లిం క్యారెక్టర్ అంటే రానా క్యారెక్టర్ లీడర్ రానా క్యారెక్టర్ ఖచ్చితంగా గెలవాలి. అర్జున్ ప్రసాద్ అనుకుంటా అతని పేరు. అర్జున్ ఎలాగైనా సీఎం అవ్వాలి అని మేము ఒక స్టేజ్‌కి వచ్చాక పీక్స్‌కి వెళ్ళిపోద్ది స్టోరీ. అక్కడ అందరికి ఉద్వేగభరితమైన ఒక టెన్స్డ్ మూడ్ ఉంటుంది. ఆ టైంలో నేను ఇలాగ అల్లాకి ప్రార్థన చేసుకుంటూ ఇలా పక్క తిరిగి ఇలా చూస్తాను. చూసేటప్పటికి నాకు ప్రియానంద్ విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకుంటూ కనిపిస్తుంది. అక్కడ అవును. వినాయకుడి బొమ్మ ఉంటే ఇలా దండం పెట్టుకుని కనిపిస్తుంది. ఇది షార్ట్ అని చెప్పింది. నువ్వు ఇలా దండం పెట్టుకో, మీ ఇద్దరు కోర్ టీమ్ ఆయనకి రానా గారికి. అవును. సో ఇలా దండం పెట్టుకుని నువ్వు అలా ఇలాగ ప్రార్థన చేసుకుని ఇటు తిరిగేసరికి కనిపిస్తుంది. ఒక రియాక్షన్ అంతే. ఆ షార్ట్ తీసాం. తీసిన తర్వాత సార్ దగ్గరికి వెళ్ళి చెప్పా. సార్ నాకు చిన్న థాట్ వచ్చింది. ఏంటి? అదే ఇది అంటే ఏంటంటే ఇలా ప్రార్థన చేశాడు అల్లాకి. ఇలా తిరిగాడు. చూస్తే విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకుంటుంది అమ్మాయి. ఇక్కడ ఉంటే ఇలా విఘ్నేశ్వరుడిని కూడా చూస్తాడు ఒకసారి. చూసి వీడు కూడా తెలియకుండా ఇలా అంటాడు ఒకసారి. అది ఉంది సినిమాలో. అంటే ఆయన వెంటనే ఆయనకు అర్థమైంది నేను చెప్పేది. ఒకసారి ఆగారు. సెన్సిటివ్ టాపిక్ అండి ఇది. అంటే ఎవరైనా రివర్స్ అయితే ఏంటి? అవును. అవును. దీని విపరీతమైన ఈకలు పెరిగితే ఏం చేస్తాం కోడిగుడ్డు మీద? అది చూసుకోవాలి డైరెక్టర్. ఆయన ఏం చేశాడంటే ఒక్కసారి వావ్ ఫీలింగ్ ఉంది. కానీ ఆలోచిస్తుంటే అన్నా సార్ ఇందులో దేవుడు మతం కాదండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే అర్జున్ సీఎం అవ్వాలని. అర్జున్ సీఎం అవ్వాలని తీవ్రంగా కోరుకుంటున్న ఒక మనిషికి ప్రపంచంలో ఉన్న ఏ హెల్ప్ అయినా కావాలి. ఏ పవర్ అయినా కావాలి. ఎవరైనా సరే. దానికి ఉదాహరణ ఏంటి? ఏమాత్రం సంబంధం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మురికివాడల్లో కూడా వెళ్ళి అందరి కాళ్ళు పట్టుకుంటున్నారుగా మన సోకాల్డ్ మినిస్టర్స్ అందరూ. వీళ్ళు గొప్పోళ్ళేనా? కాదు. అవసరం. అది మంచి ఉద్దేశంతో కూడిన అవసరమా? మోసం చేసేదా? అది వేరే. కానీ అవసరం తాలూకు తీవ్రత చెప్పాలంటే నేను నా దేవుడు దండం పెట్టుకున్నా ఓకే. ఆ పిల్ల ఆమె దేవుడు దండం పెట్టుకుంది ఓకే. ఇది వైస్ వర్సా. ఇప్పుడు ప్రియానంద్ అక్కడ లేదు. అంత షిఫ్ట్ అయిపోతుంది. వాడు సారీ ఆ అమ్మాయి షార్ట్ కాదు ఇది. ప్రియానంద్ కూడా ఇదే పని చేయొచ్చు. ఆయన ఆలోచించింది అదే. ప్రియానంద్ కూడా ఇలా చేయొచ్చు కదా. అంటే ఏంటి? విఘ్నేశ్వరుడు ఇలా దండం పెట్టుకుని చూసింది. వీడు ఇలా ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ అమ్మాయి కూడా ఇలా ఒకసారి అనేసుకోవచ్చు. ఒక అవసరం అన్నది దేవుడిని క్రియేట్ చేసిందన్న వాదన ఉన్నోళ్ళు కూడా యాక్సెప్ట్ చేసే పాయింట్ ఇది. అంటే ఆయన ఓకే అన్నారు. మళ్ళీ సెటప్ పెట్టి ఆ చిన్న షిఫ్టింగ్ అదే మళ్ళీ పెట్టి ఆ షార్ట్ తీశారు అది. సో చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే అంత ఆలోచిస్తారు ఆయన. అంటే ఒక యాక్టర్కి ఐడియా వచ్చింది కొట్టిపారేయచ్చు. లేకపోతే సేమ్ ఇందా ముద్దు పెట్టింది కూడా. సో అది ఎలాగే సరే ముద్దు పెట్టుకోవచ్చు ఆ పిల్లలు. చాలా బాగుంటుంది. అసలు ఆయన్ని అడగాల్సిన పరిస్థితి లేకుండా విపరీతంగా ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారండి. ఆయన సీన్ చెప్పి మీకు మామూలుగా స్క్రిప్ట్లు అంటే ఈ సైజులో ఉంటాయి అందరూ 80 సీలు 90 ఆయన ఎంత ఉంటుంది నవలు చదివినట్టే డీటెయిలింగ్ అద్దరిపోద్ది. అంటే ఎలా ఉంటుందంటే వీడి ఈ మాట అందాం అనుకుని ఎందుకులే అని చెప్పి ఆలోచించి ఇలా అన్నాడు అని రాస్తాడు. అప్పుడు యాక్టర్కి యాక్టింగ్ వచ్చేట్లా ఇవన్నీ యాడ్ ఆన్స్. అంటే ఎందుకు చెప్పానంటే ఆయన తాలూకా ఎంకరేజ్మెంట్ ఏ రేంజ్ లో ఉంటుంది. ఒక యాక్టర్ తాలూకు తపన ఆయన ఎలా అర్థం చేసుకుంటారు, ఆ కాంట్రిబ్యూషన్ ఎంత పాజిటివ్గా తీసుకుంటారు, దాన్ని ఆయన ఇన్కల్కేట్ చేసేటప్పుడు అన్ని ఇంప్రూవైజేషన్స్ చేస్తారు. మీరు అడిగారని చెప్తున్నాను కాదండి. ఇప్పటికీ ఆ ఒక్క సీన్ గురించి ఎన్ని వందల మంది అడుగుతారో నాకు తెలుసు. హ్యాట్స్ ఆఫ్.